ఓం శాంతి. ప్రియమైన జ్ఞానస్వరూపాత్మలారా, ఈ అనంత సృష్టి ఒక మహా నాటకరంగం లాంటిది. ఈ నాటకానికి ఒక రచయిత, ఒక దర్శకుడు ఉన్నారు. అలాగే ఎందరో గొప్ప గొప్ప నటీనటులున్నారు. మనం తరచుగా చేసే పొరపాటేమిటంటే, తెరపై అద్భుతంగా నటించే ఒక గొప్ప నటుడిని చూసి ఆయనే ఈ నాటకానికి దర్శకుడు, రచయిత అని భ్రమపడతాం. శివుడు మరియు శంకరుని విషయంలో కూడా మనం ఇలాంటి భ్రమలోనే ఉన్నాము. ఈరోజు మనం ఆ దర్శకుడెవరో, ఆ నటుడెవరో కథల రూపంలో తెలుసుకుందాం. కథ 1. మహాదర్శకుడు మరియు ముఖ్య నటుడు. ఊహించుకోండి, ఈ సృష్టి ఒక అద్భుతమైన సినిమా. దర్శకుడు శివపరమాత్మ. ఈ సినిమాకు ఒక దర్శకుడు, డైరెక్టర్ ఉన్నారు. ఆయనే శివపరమాత్మ. ఆయనెప్పుడూ కెమెరా ముందుకు రారు, తెరపై అనిపించరు. ఆయన తన స్టూడియో పరంధామంలో ఉంటూ సినిమా కథను, పాత్రలను, సంభాషణలను సృష్టిస్తారు. ఆయన కేవలం కాంతి, చైతన్యం, శక్తి స్వరూపుడు. ఆయనకు రూపం లేదు. ఆయన ప్రేమ, శాంతి, జ్ఞానాలకు అనంతమైన సాగరం. ముఖ్య నటుడు శంకరుడు. ఈ దర్శకుడు తన సినిమాలోని అత్యంత క్లిష్టమైన, శక్తివంతమైన మహాపరివర్తన అనే క్లైమాక్స్ పాత్ర కోసం ఒక గొప్ప నటుడిని ఎంచుకున్నారు. ఆ నటుడే శంకరుడు. శంకరుడికి ఒక అద్భుతమైన, తేజోవంతమైన రూపముంది. ఆయనకు దివ్యమైన శరీరం, అద్భుతమైన వేషధారణ, జటాజూటం, త్రినేత్రం, మెడలో పాము, చేతిలో త్రిశూలంగల ఆ రూపం శంకరునిది, శివునిది కాదు. ఈ సినిమాలో బ్రహ్మ అనే నటుడి ద్వారా దర్శకుడు కథను ప్రారంభిస్తారు. విష్ణువు అనే నటుడి ద్వారా కథను నడిపిస్తారు. సినిమా పాతబడి కథ అస్తవ్యస్తంగా మారినప్పుడు క్లైమాక్స్ కోసం తన ముఖ్య నటుడైన, తన గుణగణాలు స్వరూపంగా గలిగిన శంకరుణ్ణి రంగంలోకి దించుతారు. ఇక్కడ దర్శకుడు శివుడు వేరు, నటుడు శంకరుడు వేరు. నటుడు ఎంత గొప్పవాడైనా దర్శకుడి ఆదేశాల మేరకే నడుచుకోవాలి. ప్రియమైన జ్ఞానస్వరూపాత్మలారా, భక్తి మార్గంలో ఎన్నో శతాబ్దాలుగా శివుడు మరియు శంకరుడు ఒక్కరే అనే భావన మనలో లోతుగా నాటుకుపోయింది. కాని పరమపిత పరమాత్మ అందించే ఈ సత్యజ్ఞానం ఈ ఇద్దరి మధ్య ఉన్న సూక్ష్మమైన, కాని అత్యంత ముఖ్యమైన భేదాన్ని మనకు స్పష్టం చేస్తుంది. ఒక గొప్ప చిత్రకారుడిని మరియు ఆయన గీసిన అద్భుతమైన చిత్రాన్ని ఒక్కటే అనుకోవడం ఎంత తప్పో, శివుణ్ణి మరియు శంకరుణ్ణి ఒక్కడే అనుకోవడం కూడా అంతే పొరపాటు. ఈరోజు మనం ఆ భేదాన్ని జ్ఞానపూర్వకంగా విశ్లేషిద్దాం. 1. స్వరూపంలో భేదం. నిరాకారుడు మరియు సాకారుడు. శివపరమాత్మ, ఆయన నిరాకారుడు, ఒక జ్యోతిర్బిందువు. ఆయనకు మానవ శరీరంగాని, సూక్ష్మ శరీరంగాని లేదు. ఆయనను ఏ చిత్రంలోనూ బంధించలేము. అందుకే ఆయనకు గుర్తుగా రూపంలేని శివలింగాన్ని పూజిస్తాము. లింగం అంటేనే గుర్తు, అది నిరాకార పరమాత్మకు గుర్తు. శంకరుడు, ఆయన ఒక సూక్ష్మ దేవత. ఆయనకు కాంతిమయమైన, దివ్యమైన శరీరం ఉంది. మనం చిత్రాల్లో చూసే జటాజూటం, త్రినేత్రం, మెడలో పాము, చేతిలో త్రిశూలంగల ఆ రూపం శంకరునిది, శివునిది కాదు. నివాసంలో భేదం. పరంధామం మరియు సూక్ష్మలోకం. శివపరమాత్మ, ఆయన నివాసం పరంధామం. ఈ సృష్టికి, సూర్యచంద్రులకు ఆవల ఉన్న మన ఆత్మలందరి శాశ్వతమైన ఇల్లైన శాంతిధామమే ఆయన నివాసం. శంకరుడు, ఆయన నివాసం సూక్ష్మలోకం. దీనినే కైలాసం అని కూడా అంటారు. ఇది భౌతిక ప్రపంచానికి మరియు పరంధామానికి మధ్యలో ఉందా దేవతల ప్రపంచం. 3. పాత్రలో భేదం. రచయిత మరియు రచన. శివపరమాత్మ, ఆయన రచయిత. బ్రహ్మ, విష్ణువు, శంకరులు అనే త్రిమూర్తులను సృష్టించి వారి ద్వారా స్థాపన, పాలన, వినాశనం అనే 3 దివ్య కర్తవ్యాలను చేయించే తండ్రి. ఆయన గురువు, సద్గురువు. శంకరుడు, ఆయన శివుని యొక్క ఒక దివ్యమైన రచన. శివుని 3వ కర్తవ్యమైన పాత సృష్టి యొక్క వినాశనం లేదా మహాపరివర్తన అనే కార్యాన్ని నెరవేర్చడానికి ఒక శక్తివంతమైన సాధనం. 4. ధ్యానమే గొప్ప సాక్ష్యం. మనం చూసే ప్రతి చిత్రంలోనూ, వినే ప్రతి కథలోనూ శంకరుడు గాఢమైన తపస్సులో, ధ్యానంలో మునిగి ఉంటారు. ఒక్క క్షణం ఆలోచించండి. శంకరుడే సర్వశక్తిమంతుడైన భగవంతుడైతే ఆయన ఎవరికోసం తపస్సు చెయ్యాలి, ఎవరిని ధ్యానం చెయ్యాలి? సత్యమేమిటంటే, శంకరుడు తనకంటే ఉన్నతమైన శక్తి అయిన తన తండ్రి, నిరాకార పరమాత్మ అయిన శివుణ్ణి ధ్యానం చేస్తున్నారు. ఇక్కడ పూజించేవాడు శంకరుడు వేరు, పూజింపబడేవాడు శివుడు వేరు. కాబట్టి జ్ఞానస్వరూపాత్మలారా, ఈ భేదాన్ని బుద్ధిలో స్పష్టంగా ఉంచుకుందాం. శివుడు పరమాత్మ, శంకరుడు దేవత. శివుడు తండ్రి, శంకరుడు బిడ్డ. ఈ సత్యజ్ఞానమే మనల్ని ఆ ఒక్క నిరాకార శివపరమాత్మతో నిజమైన ప్రేమాపూర్వకమైన సంబంధాన్ని జోడించడానికి సహాయపడుతుంది. ఓం శాంతి.